యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిరంతరం రద్దీగా ఉండే భువనగిరి చిట్యాల హైవేపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదలపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వరద అంచనా వేయకుండా ముందుకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరలక్ష్మి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తోడు హైదరాబాద్ లో కురిసినటువంటి వర్షాల ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాంతో జిల్లా వ్యాప్తంగా లో లెవెల్ బ్రిడ్జిలకు సంబంధించి బ్రిడ్జిలపై నుంచి రహదారులపై నుంచి కూడా వరద నీరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పలు గ్రామాలకైతే రాకపోకలైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు చిట్యాల నుంచి భువనగిరి హైవేపై కూడా నాగిరెడ్డిపల్లి వద్ద హైవేపై ఒకసారిగా వరద ఉధృతి పెరిగినటువంటి నేపథ్యంలో అటు రాకపోకలకైతే అంతరం అయితే ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నాగిరెడ్డిపల్లి వద్ద ఒక్కసారిగా భారీగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ వాహనాలు మాత్రమే కొంత చిన్నగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే భారీగా వరద చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇటు వాహన రాకపోకలను మొత్తం కూడా ఇటు పోలీసులు అయితే ఆపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ హైవేపై ఇటు గుజరాత్, రాజస్థాన్, అదేవిధంగా పంజాబ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి భారీ కంటైనర్లు, భారీ లోడ్ తో వెళ్తున్నటువంటి లోడ్ తో ఆ వాహనాలు వెళ్తుంటాయి. ఆ నేపథ్యంలోనే అక్కడ వాహనాల రాకపోకలు అయితే పూర్తిగా నిలిపివేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ఆర్టీసీ బస్సులు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వరద ఎక్కువగా పోటెత్తుతుంది కాబట్టి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనదారులను ఎవరిని కూడా ఆ రహదారి గుండా ప్రయాణం అయితే చేయనివ్వని పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ వరద తగ్గితే మాత్రం అక్కడ ప్రయాణం సులభంగా అయ్యేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రయాణం ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. వాహనదారులు కూడా తగు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. వరదను అంచనా వేయకుండా ముందుకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో